నమస్తే వెల్కమ్ టు హలో టీవీ। తెలంగాణలో వరుసగా ఎన్నికలు జరుగుతున్నాయి। ప్రతి ఎన్నికకు 6 నెలల గ్యాప్ అయితే వస్తుంది। ఇక వచ్చే ఏడాదిలో సైతం ఎమ్మెల్సీ ఎన్నికల ఫైట్ ఉండబోతుంది। శాసన సభ్యులు, గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు తెలంగాణలో మరోసారి ఎన్నికల ఫైట్ కు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి। త్వరలోనే శాసన సభ్యుల కోట, పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు జరిగే ఎన్నికల కోసం కసరత్తు మొదలుపెట్టాయి। ఈ ఎన్నికల్లో అధికార పార్టీ మెజార్టీ సీట్లు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది। మరోవైపు 2 సీట్లు అయినా గెలవాలని గులాబీ పార్టీ ప్రయత్నిస్తుంది। కానీ ఇటీవల రాష్ట్రంలో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారారు। 10 మంది నేతలు అధికార పార్టీలో చేరిపోయారు। దాంతో గులాబీ పార్టీకి 1 సీటు మాత్రమే దక్కే ఛాన్స్ ఉంది। ఈ నేపథ్యంలో ఇప్పుడు గులాబీ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరనే చర్చ మొదలైంది। అయితే కారు పార్టీ నుంచి ఆశావాహుల లిస్టు భారీగా ఉండటంతో పదవి ఎవరికి దక్కబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది। తెలంగాణలో మరికొద్ది నెలల్లోనే పలువురు ఎమ్మెల్సీల పదవి కాలం ముగియనుంది। బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మహబూద్ అలీ, సత్యవతి రాథోడ్, షేర్ సుభాష్ రెడ్డి, ఎగ్గే మల్లేశం పదవి కాలం పూర్తి కాబోతుంది। అటు ఎంఐఎం నేత మిర్జా రియాజ్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఉపాధ్యాయ కోట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సిరెడ్డి, రఘు ఉత్తమ్ రెడ్డి పదవి కాలం పూర్తి కానుంది। దాంతో ఎన్నికలు జరగబోతున్నాయి। ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని అధికార పార్టీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది। ఎమ్మెల్యేల సంఖ్య పరంగా కాంగ్రెస్ కు ఎక్కువగా దక్కే ఛాన్స్ ఉంది। అటు బీఆర్ఎస్ పార్టీ కూడా 2 సీట్లు దక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తుంది। కానీ ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో గులాబీ పార్టీకి ఒకే 1 సీటు దక్కనుంది। ఈ నేపథ్యంలో గులాబీ పార్టీ సీటు కోసం చాలా మంది లీడర్లు పోటీ పడుతున్నారు। గతంలో బీఆర్ఎస్ సర్కార్ అధికారంలో ఉండగా దాసోజు శ్రవణ్ కు ఏ పదవి దక్కలేదు। కానీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు గులాబీ బాస్ కేసీఆర్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ మరో నేత సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించారు। కానీ చివరి నిమిషంలో గవర్నర్ తమిళసై వీరిద్దరిని రిజెక్ట్ చేశారు। దాంతో చట్టసభలకు అడుగు పెట్టాలన్న దాసోజు కలగానే మిగిలిపోయింది। అప్పట్లో ఈ విషయంపై గవర్నర్ కు కేసీఆర్ కు మధ్య పెద్ద వివాదమే జరిగింది। ఆ తర్వాత కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో నేతలంతా సైలెంట్ అయిపోయారు। కానీ ఇప్పుడు మరోసారి దాసోజు శ్రవణ్ కు కేసీఆర్ మరో అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది। దాసోజుకు మండలికి పంపడం ద్వారా రేవంత్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టొచ్చని భావిస్తున్నారు। ఇదే సమయంలో బీసీ లీడర్ కు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని అనుకుంటున్నట్లు సమాచారం। మరోవైపు ఎమ్మెల్సీ రేసులో మరికొందరు లీడర్లు సైతం ఉన్నట్లు బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి। మైనార్టీ కోట మహమ్మద్ అలీ సైతం ఎమ్మెల్సీ సీటును ఆశిస్తున్నారట। గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత ఆప్తుడుగా మహమ్మద్ అలీకి పేరుంది। అటు ఉద్యోగ సంఘాలు కీలక నేత కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది। గతంలో ఎమ్మెల్సీగా సేవలందించిన దేవి ప్రసాద్ సైతం ఎమ్మెల్సీ సీటును ఆశిస్తున్నారట। మరోవైపు గులాబీ నేత యువ లీడర్ ఎర్రోల శ్రీనివాస్ గౌడ్ కూడా ఎమ్మెల్సీ సీటును కోరినట్లుగా తెలుస్తుంది। అయితే ఈ లీడర్ల పేర్లని గులాబీ బాస్ కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు సమాచారం। ప్రస్తుతం ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్న కేసీఆర్ ఎమ్మెల్సీ సీటు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి। మొత్తంగా కేసీఆర్ తీసుకునే నిర్ణయమే అంతిమమని పార్టీ నేతలంతా భావిస్తున్నారని తెలుస్తోంది।